ఈ కోటలోకి సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ అలో ఉండదు. ఎందుకంటే ఈ కోట చుట్టూ ఎన్నో రహస్య కథలున్నాయని, ఇందులో నుండి వింత శబ్దాలు అలాగే అదృశ్య శక్తులు ఉన్నాయని అక్కడ ప్రజలు చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఒక మాంత్రికుడు ఉండేవాడని, ఆయన ఈ కోటని శపించాడని అంటున్నారు. ఇంకో విషయం, సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ కూడా తిరిగి రారు అని చెప్తున్నారు. అసలు ఈ కోట యొక్క రహస్యం ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే మీరు గనక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు నేను తెస్తా. స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ మొదలైంది రాజా భగవాన్ దాస్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. అక్కడ గురు బాలునాథ్ అనే యోగి ఉండేవాడు. ఇతని ఇల్లు ఆ కోటకి సమీపంగా ఉండేది. అయితే ఈయన ఒక కండిషన్ పెట్టాడు, ఈ కోట కట్టిన తరువాత దాని నీడ కూడా నా ఇంటి మీద పడకూడదు అని. కానీ ఒక రోజు మాత్రం ఆ కోట యొక్క నీడ తన ఇంటి పైన పడింది. ఆ యోగి దీన్ని చూసి చాలా కోపంతో ఈ కోట ఎప్పటికీ డెవలప్ అవ్వదు అండ్ ఇది సక్సెస్ కూడా అవ్వదు అని శపించాడు. ఆ రోజు నుంచి కోట యొక్క రూఫ్ అన్ని మిస్టీరియస్ గా కూలిపోవడం జరిగింది. ఇది ఒక కథనం అయితే ఇంకో కథనం ఏంటో తెలుసా? ఇంకో స్టోరీ ఏంటంటే ఇది చాలా పాపులర్ స్టోరీ. రత్నావతి ప్రిన్సెస్ గురించి. రత్నావతి ఈమె ఆ కోట యొక్క మహారాణి. ఆమె అందం రాజ్యం మొత్తంలో ఫేమస్. ఆమె అందానికి ఎవరైనా సరే పడిపోవాల్సిందే. అలాగే ఆ రాజ్యంలో ఒక మహాశక్తి మాంత్రికుడు ఉండేవాడు. అతని పేరు సింగిహా. ఇతను ఆ రాణి అయిన రత్నావతిని చూసి ఆమె అందానికి చెలించిపోయి ఆమెని ఎలా అయినా సరే వశపరుచుకోవాలి అనుకున్నాడు. అలాగే ఒక రోజు స్వయంగా రెడీ చేసిన పర్ఫ్యూమ్ లో లవ్ పోర్షన్ ని మిక్స్ చేసి రత్నావతికి గిఫ్ట్ గా ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ రత్నావతి మాంత్రికుడి యొక్క పన్నాగం తెలుసుకొని ఆ పర్ఫ్యూమ్ ని అక్కడున్న బండకు వేసి పగలగొట్టింది. ఆ బండ అలా రోల్ అయ్యి మాంత్రికుడి మీద పడి చనిపోయాడు. కానీ చనిపోయే ముందు ఒక శాపం అయితే విధించాడు. ఆ కోటలో ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు అని, రాజ్యం మొత్తం అంతమైపోతుంది అని. తను చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం రాజ్యం మొత్తం ఖాళీగా ఎవ్వరు లేని ఆత్మలతో నిండిపోయింది. అందరూ చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోటలో వింత అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్టు, ఒక పెద్ద వింత నవ్వు నవ్వటం అక్కడున్న లోకల్స్ విన్నారని చెప్తున్నారు. అండ్ అంతేకాదు దాని లోపల సడన్ గా టెంపరేచర్ అనేది డ్రాప్ అవ్వటం, సడన్ గా మొబైల్స్ లో సిగ్నల్ కట్ అవ్వడం, కోట యొక్క గోడల మీద ఎవ్వరో వెళ్తున్నట్లు షాడోస్ కనిపించడం జరుగుతున్నాయి. ఇయర్స్ బ్యాక్ కొంతమంది యంగ్స్టర్స్ ఈ కోటలో ఉన్నది నిజమా అబద్ధం అని ఎక్స్ప్లోర్ చేయడానికి నైట్ లో వెళ్లారు. వాళ్ళకి సడన్ గా తెలియకుండానే వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ వేరే విలేజ్ లో అన్కాన్షియస్ గా కనిపించారంట. కానీ ఈ రూమర్స్ అన్ని బాంగడ్ ని వరల్డ్ మోస్ట్ హాంటెడ్ ఫోర్ట్ చేస్తున్నాయి. సో ఈ కోట యొక్క మిస్టరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు BT Facts Vlogger ఫర్ మోర్ మిస్టరీస్ అండ్ థ్రిల్లర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో అన్ఎక్స్ప్లోర్డ్ హాంటెడ్ ప్లేస్ ని వెళ్దాం.